హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసినట్టు అయితే కన్నా ఆల్ అనే బటన్ వస్తుంది. దాని పక్కనే దాని గురించి మీరు క్లిక్ చేస్తే కన్నా ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లోనే ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన వీడియో అనేది మన ఛానల్ని ఇంకా ఎవరైతే మాత్రానికి సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటారో ఆ బ్లాక్ కలర్లో అనేది ఉంటుందన్నమాట. ఆ సబ్స్క్రైబర్ బటన్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టు అయితే కన్నా మన వీడియో ఎప్పటికప్పుడు అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అయిపోతుందన్నమాట మన ఛానల్ అనేది. అదే విధంగా మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చాడనమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే కన్నా మంచి శుభవార్త అయితే తీసుకొచ్చాడు. ఏదేంటో ఇప్పుడు వివరాలన్నీ తెలుసుకున్నాము. వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని మన వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తేనే చాలా మనంత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. వీడియో అనేది చివరి వరకు చూసి మీ బంధుమిత్రులకు ఈ వీడియో అనేది షేర్ చేసినట్టు అయితే కన్నా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట మన వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఈ డిసెంబర్ నెలలో 4వ తారీఖు అయితే కన్నా కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. కేబినెట్ మీటింగ్లో రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బులు వేసేదానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారన్నమాట. ఈ 4వ తారీఖు కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే కన్నా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ అని డబ్బులు అయితే కన్నా ఒక సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు అయితే వేస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక విడత అయితే కానీ ఇప్పుడైతే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా జమ చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ డిసెంబర్ నెలలో కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే కన్నా డబ్బులు అయితే కన్నా డిసెంబర్ నెలలోనే డబ్బులు అయితే అందుతాయన్నమాట రైతులకు వచ్చేసి. అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్కి అయితే ధాన్యాలు అమ్మారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. పంటలో నష్టపరిహారం ఎవరికైతే జరిగిందో వాళ్ళకు ఒక ఎకరాకి 10,000 రూపాయలు అయితే కన్నా పడుతూ ఉన్నాయన్నమాట. మీకు ఎన్ని ఎకరాలు పంటలు వేసి వానలు వచ్చి నష్టపోయినారో వాళ్ళకు మాత్రానికి ఈ డబ్బులు అయితే వస్తాయి. మిగతా వాళ్ళకి ఈ డబ్బులు అనేది రావన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టు అయితే కన్నా రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా 5వ తారీఖు నుంచి అయితే కన్నా వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేస్తాడన్నమాట. ఒకేసారి 2 పథకాల డబ్బులు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా వేయబోతున్నాడు అన్నమాట. పంటలు ఎవరైతే పంటలు అయితే వానలు వచ్చి నష్టపోయినారో ఆ పథకం డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు 2 పథకాల డబ్బులు ఒకేసారి నమోదు చేయబోతున్నాడు. మన కేబినెట్ మీటింగ్ 4వ తారీఖు అయితే ఈ డిసెంబర్ 4వ తారీఖు అయితే కన్నా జరగబోతుంది. ఈ కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ అనేది మాత్రానికి ఇస్తాడనమాట. ఆ రోజు నుంచినే రైతుల ఖాతాలలోకి అయితే కన్నా డబ్బులు అయితే పడతాయి. మీరు ఇంకా అన్నదాత సుఖీభవ డబ్బులకి అయితే కన్నా ఇంకా ఎవరైతే అప్లై చేసుకొనిట్టు అయితే కన్నా మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ ఊరిలో ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ భూమి పాస్బుక్ జిరాక్స్ అనేది ఎత్తుకొని అక్కడికి వెళ్తే కన్నా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే కానీ డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఒకేసారి 9,000 రూపాయలు అయితే ఒకే విడత డబ్బులు అయితేనే వేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎవరైతే పంటల నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు డబ్బులు అయితే పడుతాయి 5వ తారీఖు నుంచి. డిసెంబర్ 5వ తారీఖు నుంచినే డబ్బులు అయితే పడతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు చూసి వీడియో అనేది లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది. ప్లీజ్ అండ్ లైక్.